పట్టణ ఆర్యవైశ్య సోదరి సోదరులకు తెలియజేయనిది ఏమనగా, మన అమ్మవారి ప్రతిష్ట తర్వాత ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం 22 నుండి 23, 24 3 రోజులు కార్యక్రమం కలది. కార్యక్రమం సరళి ఏమనగా, జవహర్ రోడ్ హనుమాన్ ఆలయం నుండి మహిళలు అధిక సంఖ్యల కలశాలతోటి అమ్మవారి ఆలయంకు తీసుకురావాల్సిందిగా కోరడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కలశ స్థాపన సోమవారం జరుగుతుంది. మంగళవారం నాడు అమ్మవారి ఆలయంలోకి గర్భగుడిలోకి అనుమతి ఇవ్వమని రామయ్య గారిని కోరగా, సరే ఈ ప్రథమ వార్షికోత్సవం కాబట్టి అనుమతిద్దామని వారు కూడా సుముఖత తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారికి స్వయాన అభిషేకం చేసే అవకాశం కలుగుతుంది. ఇట్టి అవకాశంను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరడం జరుగుతున్నది. గర్భగుడిలోకి అమ్మవారికి మన చేతుల మీదుగా అభిషేకం చేసే అవకాశం దొరకడము అనేది అరుదు. సాంప్రదాయ వస్త్రాలతోటి దంపతులు రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా మంది నాకు సజెషన్ కూడా చేశారు, కలశంకు ఇంత రుసుము అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇది అందరికీ అవకాశం రావాలని, ఎలాంటి రుసుము లేకుండా అమ్మవారికి స్వయాన అభిషేకం చేసే అవకాశం సంఘం పక్షాన కల్పిస్తున్నాం. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరు పేరున కోరుచున్నాను. 24వ డేట్ నాడు అమ్మవారికి అభిషేకము, కుంకుమ పూజ, అమ్మవారి పూజ, దాని తర్వాత 12 గంటలకు భోజన కార్యక్రమం ఉంటుంది. కావున అందరూ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేస్తారని పేరు పేరున వైశ్యులందరినీ కోరుచున్నాం. వైశ్య సంఘం పక్షాన ఇది మన అమ్మవారి కులదైవం కార్యక్రమం కాబట్టి అందరూ తప్పనిసరి వారి అమూల్యమైన సమయం ఇచ్చి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుచున్నాం.